అత్తయ్య. వదనా వదనా రామా. నేను వదనతో మాట్లాడాలి, నువ్వు కాస్త లోపలికెళ్ళు. వెళ్ళమ్మా. కూతుర్ని లోపలికి పంపించి మరి నాతో మాట్లాడేంత గొప్ప రహస్యం ఏముందో కూతురి దగ్గర దాచి నాకు మాత్రమే చెప్పేంత విషయం ఏంటో అది. అయినా ఏంటో పొద్దున్నే వదినా అనుకుంటూ వచ్చావు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వదినా. మన మధ్య జరిగేవి ముఖ్యమైన విషయాలే కదమ్మా, లేకపోతే ఉదయాన్నే నా దగ్గరికి ఎందుకు వస్తావు? ఏంటో చెప్పు. తులసి ఆదిత్యల కార్యం జరిపిద్దాం అనుకుంటున్నాను. ఏంటి? అదే వదినా, వాళ్ళిద్దరి కార్యం జరిపిద్దాం అనుకుంటున్నాను. పైగా తులసి ఇక్కడే ఉంటుంది కదా. మరి ఇంకా ఏమిటి కొత్తగా కార్యం జరిపించేది? కార్యం కార్యమే కదా. ముహూర్తం చూసి మీ ఇంటికి పంపించానే కాని కాపురం పెట్టించలేదు కదా వదినా. అదేదో అంది కదా, నంబర్ 1 కోడలు అనిపించుకుంటాను, నా నెత్తినెక్కుతాను అని. దానికి నువ్వు కూడా ఆహా ఓహో నా బిడ్డ నీ నెత్తినెక్కి కూర్చొని నీతోనే నంబర్ 1 కోడలు అనిపించుకుంటుందని సమర్థించావు కదా. ముందు ఆ కార్యం జరగనివ్వు, తర్వాత ఈ కార్యం గురించి ఆలోచించొచ్చు. ఎందుకొదినా దానికి దీనికి ముడి పెడతావు? అయినా అది ఖచ్చితంగా నంబర్ 1 కోడలు అనిపించుకుంటుంది. నీకంత నమ్మకం ఉంటే ఆగు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలనే కదా ఇక్కడికి పంపించింది. పెళ్ళైన వాళ్ళు ఎవరి మా నాన్న వాళ్ళు విడివిడిగా ఉంటే ఏం బాగుంటుంది? ఏం చేయమంటావు? మరెందుకు పంపించావు? కార్యం నీ ఇంట్లోనే జరిపించాలి కదా. మీ ఆయనకి కాలు విరిగిందని చెప్పి కార్యం ఆపావు. ఏ కాలు కట్టుకున్నట్టు కాపురం కట్టుకోదా? వదినా. ఏంటి దుర్గా మరీ అంత మూర్ఖంగా మాట్లాడతావు? సాంబయ్యకి ఏదో ప్రమాదం జరిగిందనే కదా వాయిదా పడింది. అంత మాత్రం చేత అలా వాయిదాలు వేసుకుంటూ కూర్చుంటావా? ఎందుకు ప్రతి విషయంలో మీరు తలదూరుస్తారు? ఇది ఆడవాళ్ళ విషయం, మీరు వదిలేచ్చు కదా. ఏంటొదినా మాటలు? అన్నీ ఏమైనా పరాయి మనిషి అడగకుండా ఉండడానికి? ఆదిత్యకి తండ్రి కాబట్టి అడుగుతున్నాడు. అంతలోనే నువ్వు అంతంత మాటలు అనడం ఏం బాలేదు వదినా. ఆదిత్య ఆయన ఒక్కటే, తల్లిని నేనున్నాను. వాడి బాగోగుల గురించి ఆయన కంటే నేనే ఎక్కువ ఆలోచిస్తాను. అయినా అంత మాటలనుకు ఇంత మాటలనుకు నీతో చెప్పించుకునే స్థాయిలో నేను లేను. నీ కూతురు ఓడిపోయింది అనుకున్న తర్వాతే కార్యం జరుగుతుంది. సరే అన్నయ్య, ఓదు నొప్పుకున్నాకే కార్యం జరిపిద్దాం. దాక్షాయిని, మా దుర్గం ఏమంది? ఎప్పుడు అనేదే అన్నయ్య, ఆవిడ పంత నుంచి కాస్త కూడా దిగదు కదా. దానికి తోడు మళ్ళీ కొత్త మెలిక పెట్టింది. కొత్త మెలిక ఏంటది? తులసి దుర్గమ్మతో నంబర్ 1 కోడలు అనిపించుకుంటానంది కదా. అనిపించుకున్నాక చూద్దాం నువ్వు తలపెట్టిన కార్యం ఏంటో. అసలేమైందన్నయ్య తులసికి? అడుగడుగున ఆటంకమే, ప్రతిదానికి ఏదో ఒక ఇబ్బంది. నాకేం అర్థం కావట్లేదన్నయ్య. ఏంటంటే ఇది? అసలు మిమ్మల్ని ఆలోచన ఎవరు చేయమన్నారు? అసలు మిమ్మల్ని అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు? ఆవిడ సంగతి మీకు తెలియంది కాదు కదా. ఇప్పుడు ఏమైందని? మీరు అనుకున్న కార్యం జరగకపోతే తలకిందులైపోతుందా? మనుషులు కలిసుండాలంటే మనసులు కలిసుంటే చాలా అంటే. మీరు అనుకున్న కార్యాలు జరిగితేనే కలుస్తారనుకుంటే అది పొరపాటు. కాకపోతే సాంప్రదాయానికి కట్టుబడి ఉండాలి కాబట్టి మీకలా అనిపిస్తుంది. అయినా మేము ఆ కట్టుబాట్లు తెంచుకొని విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళం కాదు. మాది పెళ్లితో కలిసిన కొత్త పరిచయం కాదంటే. మా మనసులు కలిసి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఒకరినొకరం ప్రేమించుకున్నప్పుడు లేని తొందరపాటు ఇప్పుడెందుకుంటుంది? ప్రేమను బలపరచడానికి మాత్రమే ఈ మంగళసూత్రం.
మా మధ్య కొత్తగా ప్రేమను పుట్టించడం కోసం కాదు. మనస్పర్ధలు మా మధ్య లేనప్పుడు నీకెందుకంటి భయం? దుర్గమ్మ ఏవేవో అంటుంది కదా. అవును, అంటుంది. ఆవిడ మమ్మల్ని విడదీయడానికి ఏదో ఒక వంక వెతుకుతూనే ఉంటుంది. తప్పు కోసం ఎదురు చూస్తుంది. తప్పు జరిగితే దాన్ని అవకాశంగా తీసుకొని మమ్మల్ని విడదీయాలని చూస్తుంది. తనకున్న ద్వేషాన్ని తీర్చుకోవడం కోసం ఆవిడ ఏమైనా చేస్తుంది. ఆవిడ మాటలు మనకు ఇవాళ కొత్త కాదు కదా. 1,00,000 విన్నాం, అన్నీ జరిగాయా? ఇది వరకు ప్రతి దానికి చిటికలు వేసి నా మీద ఛాలెంజ్లు చేసేది. నేను చిటికలు వేస్తూ సమాధానం ఇచ్చేదాన్ని. కానీ ఇప్పుడు అత్తగా ఆమెని గౌరవిస్తున్నాను. ముందులాగా రెచ్చిపోవడం లేదు, నొచ్చుకునే మాట అనడం లేదు, పందాలకి దిగడం లేదు. ఎందుకని? తులసి ఓడిపోతుంది అని కాదాంటీ, గెలవడం కోసం. నంబర్ 1 కోడలు అనిపించుకుంటాను అని ఛాలెంజ్ చేసింది ఎవరు? నేను చేసిన ఛాలెంజ్ లో ఎప్పుడైనా ఓడిపోయానా? ఏం సాంబయ్య, నీ కూతురు ఎప్పుడైనా ఓడిపోయిందా? లేదమ్మా, ఓటమి ఎరగని దానివి నువ్వు. మరి ఆంటీ ఎందుకు భయపడుతున్నారు సాంబయ్య? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు మనం చిటిక వేస్తే గెలిపే గాని తలంపు లేదు కదా. అది కాదమ్మా, అందరి ఆడపిల్లలాగా నిన్ను పిల్లా పాపలతో చూడాలన్నదే కదా మా ఆశ. అయితే ఇప్పుడు ఏమైంది? నేనేమైనా సీనియర్ సిటిజన్నా, లేకపోతే వాడేమైనా వృద్ధాప్యం పెన్షన్లు తీసుకుంటున్నాడా? మా వయసు వచ్చినా పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది లేరు? ఈ గొడవల వల్ల మా పెళ్లి త్వరగా అయిందిలే గాని మాకింకా పెళ్లి వయసు చాలా ఉంది. ఏదో మా వయసు అయిపోయినట్టు పిల్ల పాపలతో అంటున్నారు. అందరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. మేం కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత కూడా ఆ ప్రేమను ఎంజాయ్ చేస్తున్నాం. భార్య భర్తలా కాకుండా ప్రేమికుల్లా హాయిగా మేము బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే అని పాటలు పాడేసుకుంటుంటే మీరేంటి ఆంటీ దిగులు పడుతున్నారు? ఏదో శోభనం కార్యం అంటూ ఓ టెన్షన్ పడుతున్నారు. అయ్యేది ఎలాగో అవుతుంది కదా, ఎందుకంత కంగారు చెప్పండి? ముందు మీరు ధైర్యంగా ఉండండి ఆంటీ. అది కాదమ్మా. ఏది కాదు? ఏది కాదు? ఓకే ఓకే, నీకు ప్రతిదీ తమాషాగానే ఉంటుంది. కొన్ని విషయాలు తమాషాగానే తీసుకోవాలంటీ. బాధపడుతూ ఉంటే బతుకు ముందుకు సాగదు. నా బంగారు బావ, ఈ మనసు ఎప్పుడో నీదైందిరా. అలా తులసిలాగా అనాలనుందిరా ముద్దపప్పు. ముద్ద అవతారంలా దాన్ని ప్రేమించావే గాని నన్నెందుకు ప్రేమించలేదు? నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను బావా. నువ్వు ఏం కోరినా ఇచ్చేస్తాను బంగారం. నిన్ను చేతుల్లో బంధించలేక ఇలా ఈ డ్రెస్ పట్టుకుని ఇంకెంతకాలం మురిసిపోవాలి? అసలు సిసలైన సరసాలు మురిపాలు మన మధ్య ఎప్పుడో స్లోగా వస్తూ మనిద్దరం ఒక్కటిగా కలిసేది ఎప్పుడు? ఓ అను ఊ అని నా కోసం నువ్వు పాడేది ఎప్పుడో. ప్రేమ పిపాసిలా నేను, ఆశ్రమవాసిలా నువ్వు. నా వల్ల కావడం లేదు బావా. బంగారం లాంటి ఇస్త్రీ డ్రెస్ నలిగిపోతుంది, అక్కడ పెట్టు. ఈ డ్రెస్సులు పట్టుకుని రొమాన్స్ ఏంటే? డేర్ ఉంటే డైరెక్ట్ గా వెళ్ళి వాటేసుకో. ఊపిరాడకుండా అదేదో లాక్ అంటారే, అది వేసేయి. లిప్ లాకా? అదేనే. ఆ పని కానిచ్చి
వాణ్ణి నీ మైకల్లో పడేలా చేసుకో. ఇప్పుడు నువ్వు చూసినట్టు ఆ తులసి గనక చూస్తే చేతులకి హ్యాండ్ క్యాప్స్ వేసి గదిలో పెట్టి చితక బాతుంది. ఏదైనా అది ఈ ఇల్లు వదిలి వెళ్ళాకే. అది వెళ్ళటం అంటే ఇప్పుడా అప్పుడా అది అయ్యే పనే కాదు. నీకు 2 రోజుల అవకాశం ఉంది. ధైర్యం ఉంటే అవకాశాన్ని నీకు అనుకూలంగా మార్చుకో. 2 రోజుల అవకాశమా? ఏంటది? ప్రియా ప్రవచనాలు, కుంకుమ పూజలు అని సీతానగరం ఆశ్రమానికి వెళ్ళింది. ఈ తులసి పితృసేవకని ఆ ఇంటికి వెళ్ళింది. ఛాన్స్ యూటిలైజ్ చేసుకోవే. దక్కిందంటే డబుల్ డబుల్ ధమాకానే. మరి దక్కకపోతే దరిద్రమే. నా కర్మింతే అని కలలకంటూ కాలం గడిపాయి. అవును, తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? అవునే. వీలైతే దాని వేషం నువ్వు కట్టు. భాషని ఇమిటేట్ చెయ్యి. నిన్ను అదనుకొని అదిమి పట్టుకునేలా చెయ్యి. పొరపాటు పడితే నీ పంట పండిపోతుంది. తెలిసాక నాలికి కచ్చుకుంటాడు. నలుగురం ఒకటే నీకు తోడుగా ఉండి వాణ్ణి మందలించి నీకు జత చేసేస్తావు. అర్జెంటుగా ఈ గెటప్ మార్చు. ప్రయత్నం మొదలుపెట్టు. నేను నీకు హెల్ప్ గా ఉంటాను కదా. గుడ్ ఐడియా చిన్నత్తయ్య. ఇవన్నీ అక్కడ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మో, ఇదేం చేసేస్తుందో ఏమో వాణ్ణి పాపం. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? నొప్పులేమైనా తగ్గాయా? ఈ నొప్పులు తగ్గుతూనే ఉన్నాయమ్మా, కానీ ఇక్కడ నొప్పే తగ్గటం లేదమ్మా. నేను నీ కూతుర్నేనా సాంబయ్య? అదేంటమ్మా అలా అడిగావు? అడగొచ్చు సాంబయ్య, కానీ నా మీద నమ్మకం పోయినప్పుడు అనాలి. నేను మీ కూతుర్ని కాకపోతే అనాలి. మీ కూతుర్ని సాంబయ్య, నంబర్ 1 కోడల్ని అనిపించుకుంటాను అని చెప్పాను కదా. మళ్ళీ అక్కడ నొప్పి అంటావేంటి? పిచ్చి ప్రియ నా కోసం కుంకుమ పూజలు, క్షీరాభిషేకాలు అని గుళ్ళు ఆశ్రమాలు చుట్టూ తిరుగుతుంది. తీరుస్తాను సాంబయ్య, అందరి కోరికలు తీరుస్తాను. అన్ని ఇబ్బందులు తొలగిస్తాను. నువ్వు అనుకున్నది సాధిస్తావమ్మా. ఆ నమ్మకం ఉన్నవాడివి. ఇందాక అలా ఎలా అన్నావు? ఏదో ఒక చిన్న బాధ అనిపించి అలా అన్నానమ్మా, వదిలేయమ్మా. సరేలే, నేను వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిస్తాను, టాబ్లెట్స్ వేసుకుందు గాని. నమస్తే సార్. నమస్తే. పర్వాలేదు సాంబయ్య, కూర్చో. అన్నయ్య, రేపు మా 15వ పెళ్లి రోజన్నయ్యా. ఓ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. థ్యాంక్ యూ సాంబయ్య. అవును, వదినేదన్నయ్యా. రేపు వ్రతం చేసుకుంటున్నాం, పిలుద్దామని వచ్చాం. వ్రతంలో తులసి ఆదిత్యల్ని పీటల మీద కూర్చోపెడదాం అనుకుంటున్నాం. వదిన లేదమ్మా, కుంకుమ పూజలేవో ఉన్నాయని చెప్పి సీతానగరం జీయర్ గారి ఆశ్రమానికి వెళ్ళింది. 2 రోజులు అక్కడే ఉంటుంది. అయ్యో, మరి ఈ 2 రోజులు నీకెలా? పదనయ్య, మన ఇంటికి వెళ్దాం. నేనున్నాను కదా ఆంటీ. నువ్విక్కడేంటి తులసి? పుట్టింటి రాకపోకలకి ఆంక్షలేవీ లేవు. వస్తుంటా వెళ్తుంటా. తులసి, రేపు మా 15వ పెళ్లి రోజు. వ్రతం చేసుకుంటున్నారు విన్నాను. అందుకు మమ్మల్ని కూడా పీటల మీద కూర్చోబెడుతున్నారు, అంతేనా? నీవి పాము చెవులు. అమ్మకి బొట్టు పెట్టి పిలుద్దామని వచ్చాను. పర్వాలేదు, చెప్పారు కదా. రేపు పెళ్లి రోజు, వ్రతం, నువ్వు తప్పకుండా రావాలి. ప్రియా అను. ప్రియా లేదు కదా. తన తరఫున పిలుపు అందుకుంటున్నాను కదా. నువ్వు రావాలి తులసి. ఆ పిలుపు అక్కడ నా ఇంట్లో మా అత్తయ్య గారితో కలిపి పిలవాలి. అక్కడికా? దుర్గమ్మనా? పిలవకపోతే తప్పు పడతారు. వస్తే గొడవ పడుతుంది కదా తులసి. అసలు రాదుగా. రాదా? ఆ, ఎలా వస్తుంది? నువ్వంటే పడదు. అలాంటిది మీ ఇంట్లో పూజకి కూర్చోడానికి వస్తుందా? పిలవలేదు అన్న పేరు మీకెందుకు? అంతేనంటావా తులసి? అంతే. సరే అయితే
మీరు వేరే పిలుపులు ఏమైనా ఉంటే చూసుకుని రండి. ఈ లోపు నేను ఆ ఇంటికి వెళ్ళేసి వస్తాను. సరే అమ్మా, వెళ్ళొస్తానన్నయ్య. అలాగే సార్. తులసి, తులసి. ఆదిత్య, తులసి డాబా మీద బట్టలు ఆరేస్తుంది. అమ్మా, ఇవేం నాకు ఇంకేం అవసరం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళు. మళ్ళీ దాక్షాయణి వాళ్ళు అక్కడికి పిలుపులకు వస్తారు. అలాగే. ఇదిగో, ఎప్పుడు ఏం అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి. నేను ఇబ్బంది పడతాను అని నువ్వే మొహమాట పడొద్దు సాంబయ్య. అలాగేనమ్మా. జాగ్రత్త. గబాల లేవకు, స్పీడ్గా నడవకు. మామూలు అప్పుడే నేను స్పీడ్ కాదు, ఇప్పుడు స్పీడ్గా ఎందుకు నడుస్తాను? నువ్వు వెళ్ళిరా అమ్మా. నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు సాంబయ్య. తప్పదురా. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఇది చుట్టపు చూపు ఇల్లే. పైగా ఇప్పుడు నీ అవసరం అక్కడ చాలా ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. సరే సాంబయ్య, వస్తాను. జాగ్రత్త. ఆ, అరే, నువ్వెందుకు రావడం? రెస్ట్ తీసుకో. సరేనమ్మా. అమ్మ తులసి, ఎలా ఉంది సాంబయ్యకి? కొంచెం పర్వాలేదు మామయ్య, నొప్పులు తగ్గాయి అంటున్నాడు. అప్పుడే వచ్చేవెందుకో? ఇంకాసేపుండి రాకపోయావా? అత్త చాటు కోడల్ని నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా నేను అక్కడ ఎలా ఉంటాను అత్తయ్య? ఆపవే నీ పత్తిత్తు మాటలు. అలా అత్తచాటు కోడల్ని, మొగుడు చాటు పెళ్ళాన్ని అని అనగానే పొంగిపోయి నా కోడలు నెంబర్ 1 అని అంటాననుకుంటున్నావా? ఇప్పుడు అదేముందని అలా అర్థపర్థం లేకుండా మాట్లాడుతున్నావు? దీని మాటల్లోని అర్థాలు, నిగూఢార్థాలు, ద్వంద్వార్థాలు మీకేం తెలుసులేండి. నాసే కాదు, వస కూడా ఎక్కువ పెట్టింది మీ ప్రియ. అత్తయ్య, నువ్వే అర్థమైనా తీసుకో. నేను అన్నది మాత్రం నిజం. నేను నీ వెనకాల నీ చాటున నడిచేదాన్ని. ఇందాక అక్కడ ఉన్నప్పుడు దాక్షాయిని వాళ్ళొచ్చి మా 15వ పెళ్లి రోజు రేపు వ్రతం అని బొట్టు పెట్టి నువ్వు తప్పకుండా రావాలి అంటే, ఇది నా ఇల్లు కాదు, నువ్వు పిలవాల్సింది నన్ను కాదు మా అత్తయ్యని, తన తర్వాతే నేను, తను వస్తేనే వెనకాల నేనొచ్చేది, ముందు పిలుపు అత్తయ్యకే అని చెప్పాను తెలుసా? ఓహో, దీన్నే బగలమారి వంకాయ సెగలేకుండానే మగ్గింది అనటం. ఏం కథలు వినిపిస్తున్నావే? అత్తయ్య అత్తయ్య అని నువ్వు ఎంత ఒత్తి పలికినా నీ మనసులో నా పటం ముందు ఒత్తి ఎప్పుడు ఎలిగిద్దామా అన్న ఆలోచనే ఉంది. వద్దత్తయ్య, ప్లీజ్ అలా అనుకో. నేను నచ్చకపోతే నచ్చకపోవచ్చు కానీ నువ్వనేంత నీచమైన ఆలోచన చేసేదాన్ని అయితే కాదు. నువ్వు చల్లగా నిండు నూరేళ్లు ఉండాలి, పండంటి కాపురం అనిపించుకోవాలి. నీ నీడ ఆశించేదాన్ని కానీ వేరే ఆలోచనలు చేసేదాన్ని కాదత్తయ్య. నీ క్షేమమే మా క్షేమం. ఆహాహా, ఏం డైలాగులు ఏం డైలాగులు! నన్ను వెక్కిరించడానికి నువ్వు అంతలా నాలుగు తిప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదులే వెంకటలక్ష్మి. అది నాలుగు తిప్పుకోవడం సంగతి అటుంచు. దుర్గ కంటే అంత భయంగల దానివైతే చిటిక వేసి అదవుతా ఇదవుతా నంబర్ 1 కోడలవుతాను అని ఛాలెంజ్లు ఎందుకు చేస్తున్నావు? అలా అనిపించుకోవడం తప్ప పిన్ని. అత్తయ్య మీద ఛాలెంజ్లు చేయటం గురించి అడుగుతుంది. అమ్మ తులసి అంటే ఇష్టపడడం లేదు కాబట్టి, నచ్చడం లేదు కాబట్టి మెప్పించి ఒప్పించుకుంటానని చెప్పింది. అలా అయితే నొప్పించకుండా వెళ్ళు అంటే పుట్టింటికి వెళ్ళిపోవాలి కదా ఆదిత్య. అది ఆదిత్య పెళ్ళాం, ఈ ఇంటి కోడలు. ఎందుకు వెళ్తుంది?
అయినా ప్రతిదాన్ని ఇలా లాగి పీకి మీరు పంచాయతీ చేస్తారేంటి? అంతే అంతే, మీకు మేమేవన్నా తప్పే. ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు. నారాయణ అన్న ఏదో అర్థం. అయ్యో, అరెరే, అది చిటికలు వేస్తే మాత్రం వినసొంపైన వాయిద్యం, శాస్త్రీయ సంగీతం. నాన్న, డీజీపీ అంకుల్ వాళ్ళు వస్తున్నారు. నేను చెప్పింది ఇప్పుడైనా నమ్ముతావా అత్తయ్య? నమ్మిస్తావు? అది నువ్వు ఒకతాను ముక్కలేగా, అది నువ్వు అబద్ధాల కోరులు. ఇంకా చాలా ఆపండి, వాళ్ళ ముందెందుకు గొడవ? ఊరంతా తెలిసిన భాగవతమే, రహస్యాలే ఉన్నాయి మనకు. ఆ, ఏం ప్రసాదు, రండి రండి. ఎలా ఉన్నావు చెల్లెమ్మా, బాగున్నావా? ఆ, నమస్కారం దుర్గక్క. ఈ నొక్క వినయాలకి ఏమీ తక్కువ లేదు. ఆ, నమస్కారం. అద్భుతమేమిటో, మీ ఇద్దరు దంపతులు కలిసి మా ఇంటికి వచ్చారు. రేపు మా 15 పెళ్లి రోజమ్మా. మెనీ మోర్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇన్ అడ్వాన్స్. నావి అవే మాటలు. థ్యాంక్స్ అక్క. రేపు మేము సత్యనారాయణ స్వామి వ్రతం వెంకటేశ్వర ఆలయంలో చేసుకుంటున్నాం. మీరంతా తప్పకుండా రావాలి.